సరే, సూటిగా విషయానికి వచ్చేద్దాం. ఈరోజు గనం ఒక ఆసక్తికరమైన మూలపత్రాన్ని డీకోడ్ చేయబోతున్నాం. మన ముందున్న డాక్యుమెంట్ పేరు ద జెనెసిస్ ఆఫ్ చాసర్. చాలా తక్కువ పదాలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ చిన్న పత్రం ఆధారంగా ఒక పెద్ద సబ్జెక్ట్ను ఎలా అర్థం చేసుకోవచ్చో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది కదూ. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. దీని పునాదులేమిటి, ఈ పత్రం మనకు ఎలాంటి కథను చెబుతోంది అనేది ఇప్పుడు విప్పిచూద్దాం. అసలు ఒక దిగ్గజం ప్రయాణం ఎక్కడా, ఎలా మొదలవుతుంది? బహుశా మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ఈ ప్రారంభ ప్రశ్న మూల గ్రంథం మనకందించే చిన్న చిన్న ఆధారాలతో ఆ ఆరంభాలను ఎలా అన్వేషించవచ్చో ఆలోచించేలా చేస్తుంది. మన చేతిలో ఉన్న ఆ కొద్దిపాటి సమాచారం వెనుక దాగి ఉన్న లోతైన అర్థాన్ని కనుక్కోవడం నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ముందుగా ఈ పత్రం శీర్షికలోని ఆ జెనెసిస్ అనే పదానికి ఖచ్చితమైన అర్థమేమిటో చూద్దాం. జెనెసిస్ అంటే ఏదైనా ఒకదాని పుట్టుక లేదా ఆవిర్భావం. కరెక్ట్గా చెప్పాలంటే దాని మూలం అన్నమాట. ఈ పదాన్ని నిర్వచించడం ద్వారా ఈ డాక్యుమెంట్ మొత్తం ఒక ఆరంభం గురించి లేదా పునాది గురించి మాట్లాడుతోందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మూల గ్రంథం ఈ పదాన్ని ఎంచుకోవడాన్ని బట్టి చూస్తే కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాకుండా అసలా వ్యక్తి ఎలా ఉద్భవించాడు అనే ప్రాథమిక ఇతివృత్తాన్ని మన ముందు ఉంచుతోందని గమనించవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించారా? ఫార్మాటింగ్ ద్వారానే ఈ డాక్యుమెంట్ తన ప్రాధాన్యతను ఎలా మార్చేస్తుందో చూడండి. ఒక్కవైపు నార్మల్ లెటర్స్లో ద జెనెసిస్ ఆఫ్ చాసర్ అనుంది, కాని మరోవైపు చూడండి, పూర్తిగా క్యాపిటల్ లెటర్స్లో ఎంతో బలంగా చాసర్ జెనెసిస్ అని కనిపిస్తోంది. కేవలం అక్షరాల రూపాన్ని మార్చడం ద్వారా ఆ పదాలకున్న వెయిట్ ఎలా పెరిగిపోయిందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సరే, ఇప్పుడు ఈ పత్రం నిర్మాణాన్ని, దాని మూలాలను కొంచెం వివరంగా పరిశీలిద్దాం. ఈ చిన్న డాక్యుమెంట్ని చదివేటప్పుడు మనం ఏ క్రమంలో వెళ్తామో ఒకసారి ఊహించుకోండి. మొదట ద జెనెసిస్ ఆఫ్ చాసర్ అనే శీర్షిక మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది ఒక ఎక్సర్ప్ట్ అంటే ఒక చిన్న సారాంశం అని మనకర్థమవుతుంది. ఆ తర్వాత నేరుగా ఆ క్యాపిటల్ లెటర్స్లో ఉన్న జెనెసిస్ పదబంధాన్ని చేరుకుంటాం. ఇలా ఈ కాలక్రమం మన మైండ్లో ఒక స్ట్రక్చర్ని ఎలా నిర్మిస్తుందో గమనించండి. ఇక్కడ నుంచే మనం ఈ పత్రానికి సంబంధించిన కాస్త విస్తృతమైన నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఎక్సెప్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక పెద్ద రచన నుంచి తీసుకున్న ఒక చిన్న భాగం. మనం చదువుతున్నది ఒక పూర్తి పుస్తకం కాదు సుమా, ఆ భారీ గ్రంథంలోని ఒక చిన్న నీటి బిందువు మాత్రమే అని ఈ పదం మనకు స్పష్టం చేస్తోంది. మనం విశ్లేషిస్తున్నది ఏ రకమైన డాక్యుమెంటో ఇక్కడ మనకు ఖచ్చితంగా తెలిసిపోతోంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనకు కంటికి కనిపించని ఒక అతిపెద్ద గ్రంథం ఎక్కడో ఉంది, కాని మన చేతిలో ఉన్నది మాత్రం అత్యంత పరిమితమైన ఒక చిన్న భాగం మాత్రమే. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఊహించుకోండి. మన ముందున్నవి కొద్ది పదాలే అయినా అవి ఒక అదృశ్యమైన భారీ పుస్తకం వైపు వేలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉన్న ఆ పవర్ఫుల్ పదాల మీద, వాటి స్వరం మీద కాస్త దృష్టి పెడదాం. ఈ స్లైడ్ చూడండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. పూర్తిగా క్యాపిటల్స్లో ఉన్న ఈ చాసర్ జెనెసిస్ అని రెండు పదాలు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగా నిలబడి ఎంత పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇస్తున్నాయో కదా. వేరే ఏ ఇతర వాక్యాల మద్దతు లేకుండానే తమ ఉనికిని, తీవ్రతను అవి చాలా బోల్డ్గా మన ముందుంచుతున్నాయి. ఇదొక బలమైన ముగింపులాగా ఇక్కడ నిలబడింది. ఇక ఈ విశ్లేషణ చివరి దశకు చేరుకుందాం. ఈ చిన్న డాక్యుమెంట్ నుంచి మనం తీసుకునే ఫైనల్ కంక్లూషన్స్ ఏమిటో చూద్దాం. అంచెలంచెలుగా ఒక పూర్తి అవగాహన ఎలా ఏర్పడుతుందో ఇక్కడ గమనిద్దాం. మొదటి దశలో సబ్జెక్ట్ ఎవరో మనకు తెలిసింది, అదే చాసర్. రెండవ దశలో అతని ఆవిర్భావం లేదా జెనెసిస్ మీదే ఫోకస్ ఉందని అర్థమైంది. ఇక మూడవ దశలో ఇదొక పూర్తి గ్రంథం కాదు, కేవలం ఒక ఎక్సర్ప్ట్ అని గుర్తించాం. ఈ మూడు అంశాలే ఈ డాక్యుమెంటుకు అసలైన పునాదులు. మూలపత్రంలో ఉన్న వాస్తవాలను ఎలాంటి పక్షపాతం లేకుండా విశ్లేషిస్తే మనకు దొరికిన పాయింట్స్ ఇవే. 1. డాక్యుమెంట్ తనను తాను స్పష్టంగా ఒక ఎక్సర్ప్ట్ అని చెబుతోంది. 2. అందులో పేర్కొన్న ప్రధాన వ్యక్తి చాసర్. 3. దాని మెయిన్ థీమంతా మూలాలు లేదా జెనెసిస్ చుట్టూనే తిరుగుతోంది. ఇక ఫైనల్గా ఆ ఉన్న చిన్న భాగాన్ని పూర్తిగా క్యాపిటల్ లెటర్స్లో ప్రదర్శించారు. బేసిక్గా ఈ మూలగ్రంథం మనకిస్తున్న ఖచ్చితమైన సమాచారం ఇదే. అసలీ విశ్లేషణ మనకు ఎందుకు ముఖ్యం?
జెనసిస్కి సంబంధించిన ఈ సంక్షిప్త సారాంశాల వెనుక ఇంకెంత విశాలమైన కథనం, ఎంత లోతైన చరిత్ర దాగి ఉందో కదా. కేవలం ఒక 6 పదాల ఆధారంగా ఒక పెద్ద గ్రంథం ఉనికిని మనమిక్కడ పసిగట్టాం. మనకు అందించబడని ఆ నేపథ్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ ప్రశ్న మనలో రేకెత్తిస్తోంది. ఈ విశ్లేషణ ద్వారా మీకొక స్పష్టమైన క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ అన్వేషణ ఇక్కడితో ఆగిపోదు, ఇలాగే కొనసాగుతుంది.